ఇప్పుడు కరెక్ట్ ఉంది. యాడ తెచ్చిండే తాత ఇది ఆవు పుంగనూరులో ఎంత పడింది మీకు ఇప్పుడు ఇది 90,000 పడిందా 90,000 పుంగనూరులోనా పుంగనూరులో 90,000 పడింది అంట ఎంత వయసు ఎంత ఉండదు దీనికి 2 పళ్ళు మీద ఉన్నప్పుడు తెచ్చినారు బాగానే పనికి వస్తుందా మనకి ఇది పల్లెల్లోకంతా గడ్డి దీనిలోకి అంత ఎక్కువ ఏం ఖర్చు ఉండదు కదా ఖర్చు ఉండదు దానికి ఎక్కువ ఉంటుంది పాలు కూడా బాగా ఇస్తాయి వెనకాల ఇది జెర్సీవా ఇన్నేంది అది నింది ఆడదూడలా మగదూడలా ఆడదూడ అది మళ్ళీ నాటి ఆవు కదా జెర్సీ ఆవు కదా అది పడింది ఇట్లా అట్లా జెర్సీ ఇట్లా అట్లా 3 జెర్సీలు కదా 3 జెర్సీ ఆవులు పాలు ఇస్తాయా 3 లేదు అది కట్టినాయి ఎంత ఎన్ని లీటర్లు ఇస్తాయా ఇది 9 వరకు ఇస్తాయి 9 లీటర్లు 18 లీటర్లు వస్తాయి మొత్తం ఒక రోజు మీద ఎన్ని లీటర్లు వేస్తాంటారు పాలు రోజు వచ్చి 17-18 లీటర్లు రోజు మీద ఈ నాటి ఆవులు ఎక్కువ దేనికి పాల కోసం అంతే కాదు కదా కావాల్సింది సేద్యానికి అంతే పాలు అవునా టీకా పడగాలంటే టీకి పాడుకు దేనికో దానికి పనికి వస్తుంది అంతే నాటి ఆవులు బాగా పాలు బాగా తాగుతారు కదా ఆడదేనా ఇది కట్టిందా ఇది ఏమన్నా రెండు కట్టినాయా అది కట్టింది ఇది కట్టింది రెండు అవే ఎంత జత ఎంత పడినాయా 90,000 జత 90,000 45,000 పర్లే తక్కువ వచ్చింది అదే మీకు అది పెట్టాలంటే ఒక 60,000 పెట్టాలా 60 కాదు 77,000 అది ఆడైనా పుంగనూరులోనే ఇచ్చింది అది 90,000 అది 90,000 మదనపల్లిలోనా మదనపల్లి ఆడ షెడ్ ఉంది చూడు ఆడేనా ఆడ నాకు తెలుసులే కమ్మాల దగ్గర ఈ పక్క ఇది ఎల్డింగ్ షాప్ ఉంది చూడు పోతానే కుడి చేతి దాని పక్కల ఆడ తెలిసిన వాళ్ళేనా ఏదైనా చెట్లో చూపించి మాట్లాడించి తెచ్చుకున్నా నేను తగ్గించలేదా వ్యాపారం ఎంత చేసిరా అది లక్ష చెప్పిరే మళ్ళీ 90,000 తెంచుకొని వస్తే ఇది 80,000 చెప్పిరే మళ్ళీ 77,000 చేసి 3,000 తగ్గించినారు వ్యాపారం అంతా మీరే తెచ్చుకునేసినారా లేకంటే మీరే అంతేలే మీరే వ్యాపారం చేసుకునేసినారు మధ్యస్థరం ఏం లేకుండా ఇవి చెట్ల కింద కట్టేయాల్సిందేనా మీరు గాలికి అట్లా రేట్ల కింద ఈ ఏడ కట్టేసినా ఉంటాయి కదా ఇప్పుడు పట్టుకొని వస్తాను అక్కడ ఎద్దులు లేకుండా దూడలు ఆవులు కట్టుకున్నారు పాలు వస్తుంది ఇట్లా సేద్యానికి గట్టిగా ఉంటాయి అట్లనే అన్ని సౌకర్యాలు దీనికి పేడ మంచిది అంటారు మూత్రం కూడా మంచిది జ్వరాలు ఏం రాకుండా ఉంటాయి దీనికి ఏం రావు కదా అంత భిన్న దీనికంతా ఏం రోగాలు వస్తాయి దీనికి ఎక్కువ అంటే ఏందో జ్వరాలు ఎక్కువ వచ్చేస్తాయి ఏంటంటే మనకు పొదుగాపులు వస్తా ఉంటాయి తలకాయ వస్తుంది అంతా ఇప్పుడు తెప్పుర్లు కొంచెం జ్వరం వచ్చేసింది బాగాలేంతలేండి 5,000 ఖర్చు ఇప్పుడు రకంగా తెప్పుర్లు కూడా గడ్డి తిని ఇది చేస్తుంది అవునా ఏం కష్టం వస్తుంది జనం వేసుకుంటే చాలా అరువు మరక్కపోతే 2,000 ఇస్తారు దున్నేదానికి పోతే గింజలేని దానికి పోతుంది 2,000 ఇస్తారు 2,000 కట్టుకొని పొద్దున్న అట్లా రెండు కట్టుకునేసి వెళ్ళిపోవచ్చు పొగలు పోతే సాయంత్రం వరకు పని చేసుకోవచ్చు పనికి డబ్బులు వస్తాయి మనకి అట్లా ఉంటాయి ఇంట్లో పాలు కూడా ఏదో పనికి వస్తుంది పాలు తాగే వాళ్ళకు టీ కాఫీలు కూడా పనికి వస్తాయి కాఫీలు కూడా మా దంగల్లో నేను పుంగనూరు సంతకి దండికి పోయినా నేను ఆడ షెడ్లలో వాళ్ళంతా తెలుసు నాకు వాళ్ళు ఆడ షెడ్లు వాళ్ళంతా తెలుసు నాటే వాళ్ళు కదా అవి జెర్సీ వాళ్ళు షెడ్లు ఉండే వాళ్ళు చాలా ఉండాలి షెడ్లు అన్ని ఆ షెడ్లు అన్ని తిరిగేసిన నేను ఆ షెడ్లు వద్దని ఇప్పుడు ఎట్లా పల్లెల్లోకి వస్తాంట ఎట్లా ఏం సమాచారం గడ్డి ఏం గడ్డి వేస్తారు దాంట్లోకి గెన్ని గ్రాసా మొక్కజొన్న కర్రలు అట్లాంటివి అంతా ఏం గడ్డి ఉంది ఇంకా పచ్చిగడ్డి వాన పడితే పచ్చిగడ్డి పడుతుంది కట్ చేసుకొని తెచ్చుకొని వేసుకుంటారా ఎంత ఉంది భూమి మీకు మాకు ఎకరం బోర్ ఏం లేదా బోర్ గీరు ఏం లేదు ఎట్లా నీళ్ళు కావాలంటే కొనుక్కుండేది అంతే గడ్డి ఏడన్నా ఎకరా ఎంత కాడ చెరువు ఉందో ఆడ పైన కాంలో ఆడ గుత్త కట్టుకున్నాము మడి అయిపోయింది ఇంకా జనాలు కలుపుకోండి
ఎంత ఎంత తీసుకుంటారు ఎకరానికి సంవత్సరానికి మనకి? సంవత్సరానికి ఎకరా వచ్చి 40,000. 40,000 ఒకతాను 40 ఒకతాను 30 ఇట్లా అట్లా పోతాను. మనిషికి 7 మంది చేస్తా అంటే 3 ఎకరాలు 3.5 ఎకరాలు ఆ, మనిషికి 20 గుంటలు మ్మ్. చేసుకుంటున్నాం. ఆహా. రెడ్డేది ఆహా. గుట్టకు కట్టుకొని. మ్మ్. పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయి మొత్తం ఇవి ఆవుల మీద రోజుకి? ఎన్ని లీటర్లు వస్తుంటాయా? 2 ఏడ ఈనింది, అది ఒకటే ఈనింది. అది ఇప్పుడు 7 పోస్తా ఉంది, వారం అయింది అంతే. ఎంత పడుతుంది బిల్లు 7 అంటే? 35, 36 దాకా పోతుంది. 35, 36 వేలు నెలకి? ఇది బిల్లు రోజు 35 రూపాయలా? 35, 36, 35 రూపాయలు లీటర్ మీద. లీటర్. అప్పుడు 15 రోజులకా బిల్లు? 15 దినాలు. ఎంత వస్తుంది? లెక్క ఎనిమిది అని 35 పెట్టుకో. 7 లీటర్లు 7 లీటర్లు 7 35 రోజుకి 300 నుంచి 400. అంటే ఎంత లేదన్నా 9,000, 8,000, 9,000 వస్తుంది ఒక ఆవు మీద. నెలకు ఒక 8, 9,000 ఫీడ్ ఖర్చు ఒక 2, 3 వేలు. 2, 3 వేలు ఒక 4, 5 వేలు మిగులుతుంది. 5 వేలు ఒక ఆవు మీద 4 వేలు మిగిలి పెట్టుకోవచ్చు. నాటావులు అయితే మనకి ఎంత ఖర్చు ఏం లేదు. నెలకి ఎంత మిగులుతుంది నాటావుల మీద అయితే? రోజు పని వచ్చి నెలకు 30,000 కూడా వెనకాలి. నెలకు 30,000 వెనకాలి 2 ఆవుల మీద అంతే. అది రోజు మడక వెళ్ళిపోయినామంటే 2,000 పెట్టుకున్నాడు. 15 రోజులు పోయినా చాలదే, మేము 30,000 వస్తుంది. 2 రోజులు పడుతుంది. వారం 4,000 పడుతుంది. 4 నెలలు 16,000, 15,000 పడిపోతుంది. 4 వారాలు అనుకున్న నెలకి అంతా 16 వేలు వచ్చేస్తుంది. అది నిజమేలే. దీనిలో ఎంతమంది అడుగుతారు? ఇక బాగుంటాయి. మన బక్రీద్కి పోయే అంటారు కదా చాలా మంచి మంచి ఎద్దులు పోయేస్తారు. ఆవులు కాబట్టి మనం ఇచ్చింటే దేనిలో నిలపరు, దేనిలో నిలపరు. అది నిజమే. అమ్మాయిది మనము దాంట్లో ఉంది, మనం అమ్మితేనే. మనం అట్లా వాళ్ళకి ఇట్లాంటివి ఇది మన పాల కోసం పెట్టుకోండి, సేద్యం కోసం. మంచి కొందరు అమ్మాయిల్సి వస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇంటికి ఈ కషాయాలకి ఇట్లాంటి బుడిగి అయిపోతే వాళ్ళకి అవే ఇచ్చేది. ఇట్లాంటివి ఇవి మంచివిలే. ఎవరైనా తీసుకొని మంచిది ఎప్పటికైనా పెట్టుకుంటే మనకు మంచిదే జరుగుతుంది. ఇది చేసుకుంటారు అంతేలే. ఇంటి ముందర బాగుంటాయి. నేను మధుర్లు పుట్టినా కూడా అమ్మేస్తారు కదా? అంతే, రైతులే అమ్మేస్తారు. ఇంకెక్కువ వేస్తారంటే వాళ్ళు ఎందుకు? మనమే అమ్ముతాము, మనమేం చేస్తాం ఇప్పుడు? అది పెట్టుకొని వేస్టే కదా. ఏమైనా చేసుకొని ఇప్పుడు మనకి అవసరం లేదు మగది పుడితే, అది పాలు ఏమి ఇస్తుంది, ఇచ్చేస్తారు. ఇప్పుడు ముందు కుర్రను వచ్చింది, దాన్ని అమ్మేస్తా 15,000 అంతే. ఎవడు అంతే 1,000 రూపాయలు 15,000 ఆడ పుంగనూరు చందకు పోయినా అనుకో 50 ఉంటాయి. 10 సార్లు వీడియోలు పెట్టాను, పెట్టద్దంటే మళ్ళీ నేను ఎందుకు అని చెప్పి తలకాయ తినేది. అంతా వాళ్ళు అమ్మేది వాళ్ళతో రైతులే, ఏం అది లాభం లేదు. ఇంకా దాన్ని సాకే వాళ్ళు ఆడో ట్రస్ట్ ఉంటారు, వాళ్ళు కూడా ఏం సాకరు, ఆడ ఎత్తుకొని ఆడ పడేస్తారు. అవి తిండి లేక చనిపోతాయి. వాళ్ళకి గబ్బు వాసన బ్యాక్టీరియా అంతా. వాళ్ళకి ఏం లారీ నిలబెట్టి ఇసురు తెంగతాటే దోళ్ళ కిందులు మిందులు ఏం ఘోరం. చూడలేము అది నిజంగా. ఫస్ట్ ఆడికే పోతాంటాడు, చెట్టు కింద కట్టేస్తారు, 20 కట్టేస్తారు. అంతా ఏం చేస్తారు? చెట్టు కింద కాదా, ఇది కంపౌండ్ కట్టినారు చూడ, పొడుగుగా దోళ్ళు ఇట్లా రౌండ్. అవునా? ఎత్తేటప్పుడు మాత్రం ఇవంతా లారీలకి ఎక్కిస్తా అంటారు దండి. చూసిన ఏం చూడలేదు, పెద్ద పెద్ద కంటైనర్లకి ఎక్కిస్తారు. మొత్తానికి పాలావులు పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకపోయినా రేపు పొద్దున్న లాభం ఉండదు. ఇప్పుడు చీటీలు అంట, చీటీలు దానికి డబ్బులు పనికి వస్తుంది అంతేలే. అడ్జస్ట్ అయిపోతా ఉంటుంది. ఇది అవి 2 ఒక తల్లి బిడ్డలా లేకపోతే ఎట్లా? ఎట్లా మనకు బాగుండదు నాటావులు. ఇప్పుడు మా పల్లిలో మా తాతలు పెట్టింటే చూసింటే, ఇప్పుడు చూస్తాండ బాగుండదు నాటావులు. ఇళ్లలో మా తాతలు పెట్టుకోండి, పొలం పనులకి పాలకి అన్ని దానికి పనికి వస్తాయి. పాలు కూడా చిక్కగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, బాగుంటాయి. లీటర్ పాలు 5 దీనిలతో 2 లీటర్ల పాలతో సమానం, చిక్కగా ఉంటాయి పాలు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నా కూడా మజ్జిగ కూడా చేసుకుంటా, బాగా మజ్జిగ బల్లి ఉంటది. మా తాత చేసి తాపుతాండ్రి, మా ఊరికి పోతాంటే బాగుంటాయి. దీని పాలు కన్నా చిక్కగా ఉంటాయి. నాటి ఆవులే పెట్టింటే దాన్ని అమ్మేసి పోయి పెట్టింటే అప్పుడు పాలు ఆవులు 2 చేరి 6 లీటర్లు పోస్తుంది. 5, 6 నాటి ఆవులు మీద. నాటి ఆవులు పర్లేదు, 50 రూపాయలు పడేది లీటర్.
అప్పటికి 5 లీటర్లు అని కూడా 250 రూపాయలు ఒక బాగానే బాగుంది. మనకు అవసరం నిత్యంగా పెరిగి చేసుకునేది బాగా తాగేది మనిషికి బలంగా అవుతుంది. బలం. బలం ఎక్కువ దీనిలో ఇది నాటి మళ్ళా ఆవులు. ఎన్నైంది ఇంకా 2 నెలలకి అంతా ఈనేస్తుంది మళ్ళీ. ఇదా దీనికి 4వ నెల. దీనికి 4వ నెల. 4వ నెల. ఏం కనిపించే లేదా కడుపు దానికి? ఆ? కడుపే కనిపించలేదా? ఇంకా అట్లా బాగుందా? ఇంకా ఇంకా తినాల. బాగుందా? 9 నెలలు కదా? ఆ. 9 నెలలు 9 పూర్తి అయిపోయి నెలలకు 10లో పట్టినప్పుడు. పనిలో పడినప్పటికి 4 నెలలు అంటే ఇంకా 5-6 నెలలు, ఇంక 2 నెలలు బాగా వస్తుంది కడుపు. 2 నెలలకు అంతా ఎక్కిచ్చిండేదా సూది వేసిండేదా? ఎక్కించినారా సూది? కుర్ర. కుర్ర అదే నాటి కుర్ర. ఇట్లాంటిదే. ఆడుంది కదా? ఆ దేవపాల కాడ. ఏడా? ఆ దేవపాల కాడ ఉంది గూళ్ళు పెట్టింది ఎర్రవే గూలి. అంటే ఎట్లా వాళ్ళు పెడతారా ఆడ? మామూలు తెచ్చి పెడతారు ఆవుల మీద. ఎంత తీసుకుంటారు ఒక దానికి ఎక్కిచ్చేస్తా? మళ్ళీ కట్టకపోయినా మనకి సంబంధం లేదు, మళ్ళీ కట్టించుకొచ్చిందా? మళ్ళీ ఆడ కట్టేది మళ్ళీ నిలిచిపోతాయి అంతే. ఒకసారికి ఒకవేళ నిలిచిపోయినా కూడా మళ్ళా పోతే ఫ్రీగా దాటిచ్చేస్తాం. నిలిచిపోయినా కూడా పర్లే 500 ఒకసారి. మళ్ళా ఎదకు వచ్చిందనుకో మళ్ళా ఇస్తా డబ్బులు తీసుకోండి. పర్లేదు ఒకసారి 500 కట్టేంత వరకు కట్టేస్తుంది. ఒకసారి మిస్ అయినా కూడా ఏంటంటే మళ్ళా పట్టుకోకపోతే మళ్ళా డబ్బులు తీసుకోండి. అంతేలే. వెనకాల ఈడ తిట్లు ఉన్నాయి, పెద్ద ఆవులు ఎద్దులు ఉన్నాయి ఆడ పెద్దవి. ఎద్దు ఈడ లోపల ఎద్దు ఉంది, ఆవులు కూడా ఉన్నాయి ఆడ లోపల, పెద్ద ఇల్లు ఉంది ఆడ. ఏడు పోయినారు వాళ్ళు? మదనపల్లి ఉంటారా? నేను పోతే ఆడ ఎవరు లేరు మనుషులు. 2 అంతస్తులు కింద ఒకటి పైన 2 అంతస్తులు. ఆవులు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఎద్దులు చాలా ఉండే నేను ముందు అమ్మేసినారు. ఇంకా ఆడున్నాయి ఆడ చెరువు కాడ ఆవులు అన్నీ. ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 30-40 ఉంటాయి. పోతే ఇప్పుడు వాళ్ళు లేరు ఆడ. చెరువు అంటే ఏడో ఆ ఊరు దాటుకోవాలి అట్లా చక్కగా వాళ్ళ సాయంత్రం ఉంటారా? స్వామి వాళ్ళు రారు. అవునా? వాళ్ళు ఇక్కడ రారు. ఎన్న పని వాళ్ళు ఉంటారు ఇక్కడ. పనోళ్ళ ఇంటి ముందర ఎవరు ఆయన ఉండే? ఆయన పన్నోడా? వాళ్ళదే ఇల్లు అది. ఆడవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు పనులు వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరు పెట్టినారు ఆవుల కాడ. ఆయన వాళ్ళు చూసుకుంటా ఉంటారు. పాలు పిండుకునేది, ఆవులు గడ్డి వాసుకొచ్చి చేసుకునేది. ఇది బాగుంది హెచ్ఎఫ్ ఆవు. ఇట్లా హెచ్ఎఫ్ ఆవులు 4 పెట్టుకున్నా చాలు. పాలు బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి, చేసుకోవాలంతే. ఈ నెల పోతే మళ్ళీ నడచలేదు. ఎందుకు? కొద్దిగా వచ్చేస్తుంది, కిందకి వచ్చేస్తుంది. అది తినేటప్పుడు ఫుల్ వచ్చేది పొదుగు, పాలు బాగా కనిపిస్తాయి. అప్పుడు రైతులు ఎంత అయినా పెట్టేస్తారు. 1,00,000 పెడతారు, 1.5 పెట్టేస్తారు. అది నిజం, ఫ్యాక్ట్ అది. ఇప్పుడు దీనికి ఎన్ని నెలలు అయింది కట్టియా? దీనికి 8 నెలలు. ఇంకో నెలకంతా బాగా వస్తుంది పొదుగు. మళ్ళీ అమ్మేలా మమ్మల్ని 2 రోజులు అమ్మేస్తారు. అమ్మితే 1.5 పోతుంది కదా? 1.5 పోతుంది. మీరు కొనిండేది ఎంతకి? 77 కదా? అమ్మినా కూడా 1.5 అంటే మంచి లాభం. 30-50 వేలు లాభం వస్తుంది. భార్యకి కట్టి కట్టించాలని నేను అమ్మకం లేకుంటే అది బాగా అది పొనుము వేసినారు కదా, అది వరిగడ్డ. అది వరిగడ్డి ఎంత లోడు మీదేనా? నాటుకోండి గిడ్డి ఎంత కొనాలనుకుంటే ఎంత పడుతుంది? 10,000 ఒక లోడు. ఎన్ని రోజులు వస్తుంది మీకు? ఈ నెలకి వేసుకుంటే నెల వస్తుంది అంతే. నెల అంతా అయిపోతుంది. వేస్తా ఉండాలి, తినేస్తా అంటే వేస్తా ఉండాలి అంతే. ఇప్పుడు దానికి కొంచెం వేస్తే సరిపోతుంది. అంతే దీనికి అట్లా వేస్తా ఉండాలి. దీనికి వేస్తానే ఉండాలి. తింటా ఉంటాయి, ఎరుగుతానే ఉంటాయి. ఇవి కొంచెం చూడు గడ్డి లేదా లేకపోతే తురుపుగా ఉండిపోతాయి నాటి. ఇది అట్లా ఉంటాయి. ఇంకా ఆయలేదా నాటి ఆవులు బాగుంటాయి. ఎంత పడింది? 90 వేలు కదా జత? 45 అట్లా. ఇంకా తక్కువ కూడా అడగచ్చు, 60-70 కూడా అడగచ్చు. తగ్గించి ఇంకా అడగచ్చు. ఇంకా తక్కువ తెలిసి అడగరు, తెచ్చింది అందరికి తెలుసు. వాళ్ళు 20,000-30,000 లాభం పెట్టుకుని అమ్మేస్తారు. అమ్మేస్తాయి అట్లా ఇచ్చేసి. మనకి ఏంటి కమ్మ దూల కొట్టాలని ఉండేది. కొడతారు కుర్ర పొడిస్తే చాలు అమ్ముకున్నా మనం మంచిగా వచ్చలేదు. నాటి ఆవులు కూడా బ్లడ్ లైన్ బాగుంటే భలే రేట్లు పోతుంది. నాటి రేరు ఆడో ఇప్పుడు చూస్తాండా
నాటి ఆవులు ఏడా లేవు. అవు నిజం. మనకి పుంగనూరుకి కనిపించదు, ఏడ కనిపించవు. అంతే పుంగనూరు ఒకటి. పుంగనూరులో చూస్తే కనబడతాయి. అనంతపూర్లో వస్తాయి. అనంతపూర్ కూడా వస్తాయి. మనకు దూరం మీద పుంగనూరు దగ్గర కదా. పుంగనూరు దగ్గర అర్ధగంట ఈ గ్రామంలో లేవు నాటి. మా పక్క లేవు, అంతా అమ్మేసి చూడడమే ఐడియా నేను కూడా. రెండు అన్ని జెర్సీ ఆవులు పెట్టుకుని వేసినారు. అంతా హెచ్ఎఫ్ ఆవులు పెట్టుకునే అంతా ఆవులు.